బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తి లేదని వ్యాఖ్య. బీజేపీలో జనసేన విలీనమైతే దరిద్రం పోతుంది, కానీ విలీనం కాకుండానే పవన్ కళ్యాణ్ ఆట ఆడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒడ్డు మీద ఉంటేనే పవన్ కళ్యాణ్కి క్రెడిబిలిటీ. వన్స్ పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనమైందనుకో, ఇక పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ పోతుంది. అప్పుడు ఆయన ఏం మాట్లాడినా బీజేపీ నాయకుడు అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుసు, పవన్ కళ్యాణ్ కాస్తో కూస్తో గ్రహించుకున్నాడు. మోడీనో అమిత్ షానో వీళ్ళందరూ చెప్పిండ్రు, బాబు నువ్వు బీజేపీలోకి రాకుండా గట్టు మీద ఉండే ఆట ఆడాలి, కాకపోతే నీ పిలక మా చేతులు ఉండాలి, అప్పుడు ఆట రసవత్తరంగా ఉంటుంది అని చెప్పిండ్రు అన్నట్టు. బీజేపీలో విలీనం కావాలనే కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే దరిద్రం పోతుంది, ఈ డబుల్ స్టాండ్ పోతుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కొట్లాడవలసిన వాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంతో రాజీ పడ్డాక 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఏం కొట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు మొత్తం అందరు కలిసి ఒక ఉమ్మడిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కొట్లాడవలసిన బీజేపీ హామీల గురించి అడగదు. ఏపీలో హామీల గురించి అడగవలసిన పవన్ కళ్యాణ్ హామీల గురించి అడగడు. 21 సీట్లు ఉన్నాయి ఆయనకు. ఆయనే ప్రభుత్వంలో ఉండే, బీజేపీ ప్రభుత్వంలో ఉండే. ఇక బయట ఉన్న జగన్ 11 మందే. ఇప్పుడు ఆ 11 మంది కనుక రాష్ట్రం కోసం గట్టిగా కొట్లాడితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఫైటింగ్ను చూసి మళ్ళీ ఆశీర్వదించే కాడికి వస్తుంది.